హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే టమాటా మిల్ మేకర్ కర్రీ చేసుకుందామండి. లంచ్ బాక్స్లోకి అయినా టిఫిన్లోకైనా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం. టమాటా మిల్ మేకర్కి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, మిల్ మేకర్లు, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ని వేసుకుంటున్నాను. సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర వేగాయి. ఇప్పుడు కరివేపాకు వేగేటప్పుడే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగెత్తున్నాయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు ఒకసారి కలిపేసుకుందాం. పసుపు వేసాక వేయించుకోవాలి కొద్దిగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక దూరగా వేయించుకోవాలండి. ఒకే దగ్గర ఉంటే మాడిపోతుంది. కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొద్దిగా వేగాక దీంట్లోకైతే నానబెట్టుకున్న మిల్ మేకర్ని అయితే వేసేసుకుంటున్నా. నీళ్ళు పిండేసుకొని వేసుకోవాలి. అయితే కలిపేసుకుందాము. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మిల్ మేకర్ వేసాక మేకర్ని అయితే కొద్దిగా వేగనియాలండి నూనెలో. ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా వేగాక ఇప్పుడైతే కారాన్ని వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఇది పట్టించే కారం పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. అలాగే ఉప్పు తగినంత వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ మిల్ మేకర్కి పట్టేటట్టు ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఒకసారి కలిపేసుకున్నాక టమాటాలను అయితే వేసేసుకుంటున్నాను. టమాటాలు వేసుకున్నాక కలుపుకోవాలండి. ఈవెన్గా టమాటాలను మిల్ మేకర్లను కలిపేసుకుంటే కారం అంతటికి పడుతుంది. కారం, ఉప్పు ఈవెన్గా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకొని ఉడకనిద్దామండి. 5 మినిట్స్ అయ్యిందండి. క్యాప్ తీసేసుకుందాం. ఓకే, టమాటా అయితే చక్కగా ఉడికింది. మిల్ మేకర్ కూడా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీల పౌడర్ వేసుకుందామండి. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. పల్లీలు వేయించి పట్టేసి పెట్టేసుకుంటాను. ఒక 2 టీ స్పూన్స్ పల్లీ పౌడర్ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయించి పెట్టుకుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇంట్లోనే తయారు చేసి పెట్టేసుకున్నానండి. కొద్దిగా దీంట్లోకి వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటాను. అన్నీ వేసేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలోకైనా, రైస్లోకైనా, పుల్కాలోకైనా, జొన్న రొట్టెలోకైనా బాగుంటుంది. ఇలా చేయొచ్చు. ఇంకా వేరే టైప్లో కూడా చేయొచ్చు. నేనైతే ఇలా చేసుకుంటాను. ఒకసారి వేరే టైప్లో చేసుకుంటాను. త్వరగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ పాటు అయితే క్యాప్ పెట్టేసుకొని ఉడకనిద్దాం. పౌడర్లు వేసాక 2 మినిట్స్ అయ్యిందండి. క్యాప్ అయితే తీసేసుకుంటాం. ఓకే అండి, టమాటా మిల్ మేకర్ చక్కగా ఉడికింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు కర్రీ అనేది ఆల్మోస్ట్ అయినట్టే. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకుందాం. టమాటా మిల్ మేకర్ కర్రీ రెడీ.